హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎన్ఐటి వరంగల్లో జాబ్స్ పడ్డాయి. ఎన్ఐటి వరంగల్లో సూపరింటెండెంట్ జాబ్స్ ప్లస్ టెక్నీషియన్ జాబ్స్ అయితే పడ్డాయి. సో దాని గురించి మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే మీకు ఒకవేళ టెక్నికల్ క్వాలిఫికేషన్ లైక్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇట్లా ఉంటే ఈ మంచి అవకాశం ఎన్ఐటి వరంగల్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మీకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న స్క్రీన్ నెంబర్ పీడిఎఫ్లో పేజ్ నెంబర్ 1లో మీకు క్లియర్గా ఇచ్చారు. ఏంటంటే మనకు ఉద్యోగాలు అంటే ఆన్లైన్ ఎప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే 9th జనవరి నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. 8th ఫిబ్రవరి లాస్ట్ డేట్. సో 8th ఫిబ్రవరి 2026 లాస్ట్ డేటు. సో ఈవెన్ ఉమెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మెయిన్గా ఇక్కడ ఉన్న పోస్టులు వచ్చేసి పేజ్ నెంబర్ 1లో ఇచ్చారు కదా. సూపరింటెండెంట్ పోస్టులు 2 ఉన్నాయి, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 11 ఉన్నాయి, గ్రూప్ సి పోస్టులు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 2 ఉన్నాయి, సీనియర్ టెక్నీషియన్ పోస్టులు 7 ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 3 ఉన్నాయి, టెక్నీషియన్ పోస్టులు 14 ఉన్నాయి అన్నమాట. సో మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 30-40 జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తే పేజ్ నెంబర్ 2కి వచ్చాము. ఇప్పుడు పేజ్ నెంబర్ 2లో సూపరింటెండెంట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల గురించి ఇచ్చారు. సూపరింటెండెంట్కి అర్హతలు వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిగ్రీ లేదా 50%తో మాస్టర్ డిగ్రీ ఉంటే కూడా సరిపోతుంది. సూపరింటెండెంట్ అంటే కొంచెం హయ్యర్ పోస్ట్ కాబట్టి పీజీ ఉన్న వాళ్ళకి మంచి అవకాశము. అయితే దాంట్లో కూడా వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం ఉండాలి అని చెప్పి ఇచ్చారు. సో ఏజ్ లిమిట్ అయితే 30 సంవత్సరాలు ఉంది సూపరింటెండెంట్ జాబ్కి. అఫ్కోర్స్ రిజర్వేషన్ ప్రకారంగా ఏజ్ ఎగ్జంప్షన్ అయితే ఉంటుంది, అది తర్వాత చెప్తాను. నెక్స్ట్ జాబ్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్. ఈ జాబ్స్లో టెక్నికల్ అసిస్టెంట్ అంటే జనరల్గా వీళ్ళు ఏంటంటే ఈ ల్యాబ్స్లో వాటిల్లో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటాయి కదా, యూనివర్సిటీస్. ఎన్ఐటి వరంగల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది కదా. సో ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ డిపార్ట్మెంటు, కంప్యూటర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇలా ఉంటాయి కదా, మెకానికల్ డిపార్ట్మెంట్. అందులో ల్యాబ్స్లో ఈ టెక్నికల్ అసిస్టెంట్ అనేవాళ్ళు ఉపయోగపడతారు. సో కాబట్టి ఇక్కడ పోస్టులు ఇచ్చారు కూడా, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్. సో ఇలాంటి విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో వీటికి వచ్చేసి బీఈ బీటెక్, ఎంసీఏ వాళ్ళు ఎలిజిబుల్. సో బీఈ బీటెక్ వాళ్ళకి మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది ఇలాంటి జాబ్స్లో. ఎందుకంటే అక్కడికి చదువుకోవడానికి వచ్చే వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు గైడ్ చేయడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి టెక్నికల్ అసిస్టెంట్స్ చాలా అవసరం కాబట్టి బీఈ బీటెక్ వాళ్ళకి మోస్ట్లీ ప్రిఫరెన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ ఎంసీఏ అండ్ డిప్లొమా డిగ్రీ వాళ్ళకు కూడా ఎలిజిబులే. సో 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఉంది అది. సో పేజ్ నెంబర్ 2లో టెక్నికల్ అసిస్టెంట్ కూడా పూర్తి వివరాలు ఉన్నాయి. సో ఇంకపోతే పేజ్ నెంబర్ 3 వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ టెక్నీషియన్, ఈ 2 జాబ్స్ గురించి ఇచ్చారు. సో ఇవి గ్రూప్ సిలో జాబ్స్ అనమాట. సో సీనియర్ అసిస్టెంట్కి వచ్చేసి 10+2 అంటే ఇంటర్ ఉంటే సరిపోతుంది. కాకపోతే టైపింగ్ వచ్చేసి 35 ప్రతి నిమిషానికి 35 వర్డ్స్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. సో వర్డ్స్ పర్ మినిట్ WPM అంటారు కదా, సో 35 WPM ఉండాలి టైపింగ్ కంపల్సరీ. సో అట్లానే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి కంపల్సరీ అని ఇచ్చారు. ఎందుకు అంటే ఈ అసిస్టెంట్లు ఏం చేస్తారంటే ఈ అటెండెన్స్ రికార్డ్స్ ఇలాంటివి మెయింటైన్ చేస్తారు. తర్వాత లైక్ క్యాలెండర్ పబ్లిష్ చేయడము, అంటే కోర్సు క్యాలెండర్స్ పబ్లిష్ చేయడము. తర్వాత హెచ్ఓడికి అసిస్టెంట్గా ఉంటారు. సో హెచ్ఓడి ఏమన్నా బాబు ఈ మీటింగ్ అరేంజ్ చేయి అంటే మీటింగ్ అరేంజ్ చేస్తారు. సో ఇలాంటి పనులు సీనియర్ అసిస్టెంట్స్ చేస్తుంటారు. అలానే లైబ్రరీలో ఏమైనా బుక్స్ కావాలి అవి తెప్పిస్తుంటారు ఇట్లా. సో మీటింగ్స్ ఇలాంటివి, తర్వాత ఏమైనా హాలిడే క్యాలెండర్ ప్రిపేర్ చేయడం, హాలిడేస్ పబ్లిష్ చేయడం, ఇట్లా అందరి దగ్గర సంతకాలు పెట్టించుకొని రావడము, అంటే లెక్చరర్స్ దగ్గర సంతకాలు పెట్టించుకొని రావడము, తర్వాత అటెండెన్స్ రిపోర్ట్స్ తొందరగా తెప్పించారా, ఇలాంటి పనులు చేస్తుంటారు సీనియర్ అసిస్టెంట్స్. సో అవి మనకి ఈ సీనియర్ అసిస్టెంట్ జాబ్స్కి అయితే 33 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఏజ్ లిమిట్ 33 years. అది కూడా మనకు కంప్యూటర్, కెమికల్, ఫిజిక్స్, సిడిఐఎస్, ఎస్టేట్ ఇలాంటి ఫీల్డ్స్లో సీనియర్ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో సీనియర్ టెక్నీషియన్ జాబ్స్ మాత్రం కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, సిడిఐఎస్, ఎస్టేట్
ఈ ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. సో సీనియర్ టెక్నీషియన్స్కి కూడా అర్హత వచ్చేసి 10+2 విత్ సైన్స్ ఇచ్చారు. కాకపోతే సో ఇంటర్మీడియట్ టు సైన్స్ చదివిన సైన్స్ గ్రూప్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని ఇచ్చారు. లేకపోతే ఐటీఐ వాళ్ళు కూడా ఎలిజిబులే. సో లేదు అంటే కన్నా డిప్లొమా ఉన్నా కూడా ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా ఇన్ కెమికల్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, డిప్లొమా ఇన్ ఫిజిక్స్ ఇట్లాంటి వాటిల్లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఇది పేజ్ నెంబర్ 3లో మనకి సీనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ టెక్నీషియన్స్ గురించి ఇచ్చారు. సో ఏజ్, క్వాలిఫికేషన్స్ ఇలాంటివి అనమాట. సో నెక్స్ట్ పేజ్ నెంబర్ 4 and 5లో జూనియర్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్స్ గురించి క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఇచ్చారు. సో జూనియర్ అసిస్టెంట్కి వచ్చేటప్పటికి క్వాలిఫికేషన్ 10+2 సరిపోతుంది, అంటే ఇంటర్మీడియట్. అండ్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years మాత్రమే, ఎందుకంటే ఇది జూనియర్ అసిస్టెంట్ జాబ్ కాబట్టి. సో అట్లానే టెక్నీషియన్ పోస్టులు కూడా ఇచ్చారు మళ్ళీ. టెక్నీషియన్ అంటే చెప్పాను కదా ఇంతకుముందు, ల్యాబ్లో చేసేవాళ్ళ, ల్యాబ్లో హెల్ప్ చేయడానికి వీళ్ళు ల్యాబ్స్లో. సో సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్, స్ట్రక్చరల్ ల్యాబ్, ఇట్లా ఫ్లూయిడ్ మెకానిక్స్ ల్యాబ్స్ ఉంటాయి కదా. సో ఎలక్ట్రికల్ ల్యాబ్స్ ఉంటాయి. సో వీటిల్లో టెక్నీషియన్స్ అవసరము. సో వాటి కోసము ఈ టెక్నీషియన్ జాబ్, జూనియర్ అసిస్టెంట్ తర్వాత టెక్నీషియన్ జాబ్స్. సో ఈ టెక్నీషియన్ జాబ్స్కి 10+2 అంటే సైన్స్, ఇంటర్మీడియట్ సైన్స్ వాళ్ళు, అలానే ఐటీఐ వాళ్ళు లేదంటే డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబులే టెక్నీషియన్ జాబ్స్కి. సో ఏజ్ లిమిట్ 27 years ఇచ్చారు. సో ఇది టెక్నీషియన్ జాబ్స్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ కొన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. అవి పేజ్ 6లో కొన్ని అంటే ఉంటాయి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా అని చెప్పారు. సో నెక్స్ట్ పేజ్ 6కి వెళ్దాము. పేజ్ 6లో ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ ఎగ్జంప్షన్ ఉంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్నీషియన్ జాబ్కి ఇక్కడ ఏజ్ లిమిట్ 27 ఇచ్చారు కదా, కాకపోతే 27 + 5 అంటే 32 అవుతుంది అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 years వరకు అప్లై ఎలిజిబులే. అలాగే ఈ ఓబీసీ వాళ్ళకి 3 years ఎగ్జంప్షన్, అంటే 27 + 3 30 years వరకు. అంటే అన్ని జాబ్స్కి కూడా, నాట్ ఓన్లీ టెక్నీషియన్, ఏ జాబ్కైనా సరే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీకి 3 years, ఫిజికలీ ఛాలెంజింగ్ వాళ్ళకి 10 to 15 years వరకు ఏజ్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 40 to 45 years వరకు అలౌ చేస్తారు. డిపార్ట్మెంట్లో ఉండి సపోజ్ ఆల్రెడీ ఎన్ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు, సో ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్ జాబ్లో చేస్తున్నారు, వాళ్ళు సీనియర్ టెక్నీషియన్ అవ్వాలి అంటే అలాంటి వాళ్ళకి డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ అంటారు వాళ్ళని. సో వాళ్ళకి 40 to 45 years వరకు అయితే ఏజ్ అలౌడ్ చేస్తారు. ఇంకా కొన్ని ఏంటంటే 2012 బిఫోర్ చేరిన వాళ్ళు, ఎన్ఐటీలో చేసిన వాళ్ళైతే, ఆల్రెడీ 2012 బిఫోర్ చేరిన వాళ్ళైతే 60 సంవత్సరాల వరకు ఏజ్ అలౌ చేస్తారు. ఎక్స్ సర్వీస్ వాళ్ళకి, కొన్ని ఎక్స్ సర్వీస్ వాళ్ళకు కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 7 and 8కి వెళ్దాం. పేజ్ నెంబర్ 7 and 8లో హౌ టు అప్లై, అంటే ఆన్లైన్లో ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ ఇచ్చారు, nitw.ac.in/staff recruit అనే సైట్కి వెళ్ళారంటే, సో ఈ స్టాఫ్ రిక్రూట్లో మీకు అప్లై చేసుకోవడానికి, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో మెయిన్గా మీకు అప్లై చేసే ముందు ఇవి రెడీగా పెట్టుకోండి అని చెప్తున్నారు. ఫోటో ఒకటి, సిగ్నేచర్ చేసిన ఒక పిక్చరు, నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అదొకటి స్కాన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇంగ్లీష్లో డిక్లరేషన్ అదొకటి. సో అంటే డిక్లరేషన్ అంటే మనం చెప్పినవన్నీ కరెక్ట్ సమాచారం ఇచ్చామా అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా పేజ్ నెంబర్ 7 and 8లో మీకు హౌ టు అప్లై, దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ ఇచ్చారు, ప్లస్ దరఖాస్తు ఎలా చేసుకోవాలి అదంతా ఇచ్చారు, ఏమేమి ఉంచుకోవాలి రెడీగా అప్లై చేసే ముందు అని ఇచ్చారు. తర్వాత పేజ్ నెంబర్ 9 and 8కి వెళ్దాము. పేజ్ నెంబర్ 9 and 8లో ఫోటో ఇంకా డాక్యుమెంట్స్ ఎలా ఉండాలి అంటే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి. సో అలానే ఫైల్స్ కూడా మనం ఏవైతే డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తామో అవి ఫోటో లైవ్లో తీసుకోవాలి. సో ఇలాగా కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చారు డాక్యుమెంట్స్కిను, ప్లస్ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి సైజు ఇలా. సో నెక్స్ట్ పేజ్ నెంబర్ 11 and 12కి వెళ్దాము. అప్లికేషన్
ఎంత అప్లికేషన్ ఫీజు ఎంత ఇలాంటివి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి అంటే ఓపెన్ కేటగిరీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ కూడా 1500 అప్లికేషన్ ఫీజు ప్లస్ జిఎస్టీ కూడా కలిపి, ఇంకా జిఎస్టీ ఎక్స్ట్రా అనమాట. సో 1500 ప్లస్ జిఎస్టీ కలిపితే సంథింగ్ అవుతుంది, అది పెట్టాలి. సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళు ఉమెన్స్కి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనమాట అప్లికేషన్ ఫీజు. సో ఒక 500 తక్కువ అనమాట వీళ్ళకి. సో అది అప్లికేషన్ ఫీజు. తర్వాత ఫీజు అయితే రీఫండ్ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులు అప్లై చేశారనుకోండి, సపోజ్ టెక్నీషియన్కి అప్లై చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం జూనియర్ అసిస్టెంట్కి కూడా అప్లై చేస్తున్నారు అనుకోండి, ఎందుకంటే రెండింటికి కూడా 10+2 క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ కాబట్టి మీరు జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు, టెక్నీషియన్కి కూడా అప్లై చేసుకోవాలి. అలాంటి పరిస్థితులు 2 జాబ్స్కి అప్లై చేసుకుంటే ప్రతి జాబ్కి 1500 కట్టాలన్నమాట. ఒక్కొక్క జాబ్కి సపరేట్గా ఫీజు పే చేయాలి. సో అదనమాట 15 3000 ఫీజు అవుతుంది ప్లస్ జిఎస్టీ. సో అలాగా ఒక్కొక్క పోస్ట్కి సపరేట్గా ఫీజు పే చేయాలి, అది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పేజ్ నెంబర్ 13 and 14కి వెళ్దాము. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఈ సెలక్షన్ ఎలా చేస్తారు అంటే కామన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే పెడతారు. ఫస్ట్ స్టేజ్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడతారు. అది హైదరాబాదు, బాంబే, కలకత్తా, ఢిల్లీ ఇలాంటి చోట కండక్ట్ చేస్తారు. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. ఆ తర్వాత టెస్ట్ ద్వారా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఎల్టీసీ ఉంటుంది, చిల్డ్రన్ అలవెన్స్ ఉంటుంది ఎడ్యుకేషన్కి. నెక్స్ట్ క్యాంపస్లో ఉండడానికి మనకు అకామిడేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ నేషనల్ పెన్షన్ స్కీమ్లో కూడా మీరు ఉంటారు కాబట్టి పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారు, అది ఇచ్చారు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. 13 and 14 పేజెస్లో సెలెక్షన్ ఎలా చేస్తారు, తర్వాత ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి ఒకవేళ సెలెక్ట్ అయితే క్యాండిడేట్స్, అలా మంచి ఇచ్చారు. సో వెరీ గుడ్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. మంచిగా అప్లై చేసుకుంటే మనకు చెప్పలేం కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకుంటేనే బెటరు. మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉంది, ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ వాటెవర్ క్వాలిఫికేషన్కి మీరు ఉన్నారు అంటే కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ 15లో వచ్చేసి డాక్యుమెంట్స్ ఎలా వెరిఫై చేస్తారు అంటే డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేస్తాం కదా ఆన్లైన్లో, అవి వెరిఫై చేస్తారనమాట. సో వెరిఫికేషన్ అప్పుడు మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ, మెయిన్గా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మనం ఏమేమైతే డిక్లేర్ చేస్తామో అవన్నీ పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ సర్టిఫికేట్ కానీ ఇలాంటివన్నీ కంపల్సరీ తీసుకుపోవాలి, చూపించాలి ఒరిజినల్స్. సో అలానే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ కూడా మీరు క్లెయిమ్ చేసుకుంటే ఆ కేటగిరీలో అది కూడా తీసుకెళ్ళాలి, చూపించాలి ఒరిజినల్స్. తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ క్లెయిమ్ చేస్తుంటే ఏదైనా వేరే కంపెనీలో కానీ వేరే కాలేజీలో కానీ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు అని డిక్లేర్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ చూపించాలి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అప్పుడు. సో నెక్స్ట్ ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్లో ఉండి వేరే గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు, సపోజ్ ఏదో బ్యాంకులో చేస్తున్నారు లేదా సమ్ పబ్లిక్ సెక్టర్లో చేస్తున్నారు, కానీ దీంట్లోకి రావాలి ఎన్ఐటి వరంగల్లోకి అనుకుంటే అప్పుడు అక్కడి నుంచి మీరు ఎన్ఓసి తీసుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏదైతే మీరు ప్రస్తుతం వర్క్ చేస్తున్న కంపెనీ నుంచి అక్కడ అంటే పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ జాబ్లో నుంచి ఎన్ఓసి అంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఈ క్యాండిడేటు ఈ సర్వీస్ నుంచి ఎన్ఐటి వరంగల్కి వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని ఒక ఎన్ఓసి అయితే తీసుకోవాల్సి వస్తుంది, అది కూడా చూపించాలి. సో నెక్స్ట్ పేజ్ నెంబర్ 16 to 18లో మీకు ఈ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసే వాళ్ళకి స్క్రైబ్ అంటే ఒకవేళ వాళ్ళ కంప్యూటర్ తెలియదు అంటే దానికి ఒక హెల్పర్గా స్క్రైబ్ని తెచ్చుకోవచ్చు, అలాంటిది ఇచ్చారు. సో ఆ తర్వాత హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎగ్జామ్ అప్పుడు మనకి ఒక వ్యాలిడ్ ఫోటో ఐడి అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒక ఫోటో ఐడి అయితే తీసుకెళ్ళాలి ఎగ్జామ్లో. వాళ్ళు అడుగుతారు ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ అనేది ఎగ్జామ్ రాసేటప్పుడు, అది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పేజ్ నెంబర్ 19కి వెళ్ళిపోతే అక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏదంటే మనం ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఎట్టి పరిస్థితుల్లో అంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కానీ లేదా సెలక్షన్ అయ్యేటప్పుడు కానీ సెలక్షన్ అయిన తర్వాత కానీ ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే కనుక అది మీకు ఆ పోస్ట్ అనేది మీకు డిస్క్వాలిఫై అయిపోతారు, అంటే మీ అపాయింట్మెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంది.
కాబట్టి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, దయచేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. మీకు ఏదైతే కరెక్ట్ ఉందో మీరు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్లై చేసుకుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అలానే మీకు ఏదైనా లాబీయింగ్ క్యాన్వాసింగ్ ఇది నడవదు. అంటే నాకు మా వాళ్ళు ఉన్నారు, రికమెండేషన్స్, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా లీడర్స్ ఉన్నారు, ఇట్లాంటివన్నీ కూడా ఏవి అక్కడ నడవని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ప్యూర్గా మెరిట్ బేసిసే ఉంటుంది అని చెప్పడం అనమాట ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఎన్ఐటి వరంగల్లో గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇది వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో కాబట్టి మీరు లాస్ట్ డేట్ 8th February 2026 కాబట్టి వెంటనే nitw.ac.inకి వెళ్ళి సో అక్కడ స్టాఫ్ రిక్రూట్ అనే సెక్షన్లోకి వెళ్ళేసి మీరు వెంటనే అప్లై చేసుకుంటే మీకు ఈ జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో అట్లానే ఈ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం కూడా ప్రిపేర్ అవ్వండి. అవసరమైతే మా వెబ్ ఛానల్లో మీకు హింట్స్ కొన్ని ఉంటాయి. అంటే సిబిటి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, సబ్జెక్ట్ గురించి కూడా కొన్ని వీడియోస్ పెడతాను నేను ఫ్యూచర్లో. సో కాబట్టి అది కూడా మా ఛానల్ని చూస్తూ ఉండండి. సో మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ సబ్జెక్ట్ పరంగా మీకు దొరికే అవకాశం ఉంది మా వెబ్సైట్లో. కాబట్టి మా వెబ్సైట్ని ప్లస్ ఈ వీడియోని కూడా వీలైనంత మందికి షేర్ చేయండి. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి జాబ్ అప్డేట్స్ మేము రెగ్యులర్గా ఇస్తుంటాము. మీలాంటి ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో జాబ్ చేయడం కోసము, సో వాళ్ళందరి కోసము అప్ టు డేట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. అట్ ది సేమ్ టైం మీకు జాబ్ సాధించడానికి కావాల్సిన సబ్జెక్ట్స్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మా ఛానల్లో రెగ్యులర్గా పెడుతుంటాము. ఇంటర్వ్యూస్ పరంగా కానీ, టెస్ట్ల పరంగా కానీ, సబ్జెక్ట్స్ పరంగా కానీ. సో కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. బై బాయ్.